ఏ నరులైతే నీ ప్రాణ బాధలలో ఉన్నప్పుడు నిన్ను అవమానపరిచారు, ఏ నరుల ఎదుటైతే నువ్వు నవ్వుల పాలయ్యానని దిగులు పడుతున్నావో ఆ నరుల ఎదుటనే నువ్వు దేవుని ఆశ్రయించు. నువ్వు దేవుని దగ్గరకు రా. అప్పుడు ఏమంటారు తెలుసా? మనమేమిట్రా, ఆ యేసు ప్రభు మతం ఏమిట్రా అని లోకంలో పాపం చేసే పాపిష్టి మనుషులు అంటారు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళకూడదు, అది మన మతం కాదు అని అంటారు. ఆయన మత నాయకుడు కాదు యేసయ్య, మనుషుల వలె మత నాయకుడు కాదు. ఆయన తిన్నని మార్గమును నీకు కలుగజేసిన జీవము కలిగిన దేవుడు. నువ్వు ఆయన దగ్గరకు రా. ఎవడు ఎన్ని ఆటంకాలు కలిగించినా, ఎవడు ఎన్ని అభ్యంతరాలు పెట్టినా, ఎవడు ఎన్ని నిందలు నీ మీద మోపినా, ఐ డోంట్ కేర్ అని అంతే. నేను లెక్క చేయను, నాకు లెక్క లేదు. కారణం, నువ్వు దేవుని దగ్గరకు వస్తే నువ్వు జనుల ఎదుట ఎవడైతే నిన్ను అవమానపరిచాడో, ఎవడైతే నువ్వు దేవుని దగ్గరకు వస్తూ ఉంటే వద్దని అన్నాడో వాళ్ళ ముందే, ఆ నరుల ఎదుట నువ్వు నా దేవుని దగ్గరకు వస్తే నీకోసం ఆయన కొన్ని ఆశీర్వాదాలు రెడీగా పెట్టించాడు. ఆమేన్.